నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షంలో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేసిన ఆమె సూపర్ 6 పథకాల వల్ల పేదల బ్రతుకుల్లో కూటమి ప్రభుత్వం వెలుగు చూపించిందన్నారు. తొండంగి మండలం శృంగవృక్షంలో సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఇంటింటికి వెళ్లిన యనమల దివ్య ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు. ప్రతి లబ్ధిదారుడి వద్దకు వెళ్లి సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. ఆర్థిక అవసరాలకు నెల నెలా అందిస్తున్న 4,000 రూపాయల పెన్షన్ ఏ అవసరాలకు వినియోగించుకుంటున్నారన్న అంశంపై కూడా ఆమె లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. 4,000 వస్తుందా? నీకెంత వచ్చిందమ్మా పెన్షన్? మీకు 4,000 వస్తుందా పెన్షన్? 4,500. 500 ఎందుకు దీన్ని? డ్వాక్రా. ఓకే, మందులై కొనుక్కోవడానికి పనిచేస్తున్నాయి ఇది. ఓకే, పోన్లే అమ్మా, సంతోషం. ఇది ప్రజా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. ఆర్థిక ఇబ్బందులున్న పేదల ఆర్థిక స్వలంబనకు కృషి చేస్తుందని ఆమె తెలిపారు. తుని నియోజకవర్గంలో 37,211 మందికి 16,35,55,000 రూపాయలు ఎన్టీఆర్ భరోసా కింద నెల నెలా అందిస్తున్నామని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, దూలం అప్పారావు, కొయ్య సూరిబాబు, కోడ వెంకటరమణ, బడే మంగ, దూలం వీరబాబు తదితరులు పాల్గొన్నారు. 4,000 వస్తుందా? నీకెంత వచ్చిందమ్మా పెన్షన్? మీకు 4,000 వస్తుందా పెన్షన్? 4,500. 500 ఎందుకు దీన్ని? డ్వాక్రా. ఓకే, మందులై కొనుక్కోవడానికి పనిచేస్తున్నాయి ఇది. ఓకే, పోన్లే అమ్మా, సంతోషం. అందరికీ నమస్కారం. ఇవాళ పెన్షన్ పండుగ కార్యక్రమం ఇవాళ మన శృంగవృక్షం గ్రామంలో చేసుకుంటున్నాము. రేపు 1వ తారీఖు అయినప్పటికీ ఆదివారం వచ్చింది, సెలవు కాబట్టి ముందు రోజు ఫిబ్రవరి 28న పెన్షన్ కార్యక్రమం చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 1వ తారీఖు ఆదివారం వల్ల ప్రజలు ఎక్కడా కూడా 1వ తారీఖు వచ్చేసరికి మా చేతిలో డబ్బులు లేవు అనే బాధలు ఎక్కడా కూడా పేద ప్రజలకి కలగకూడదని చెప్పి ఇవాళ ఒక రోజు ముందుగానే మనం ఇవాళ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేసుకుంటున్నాము. అయితే మీ అందరికీ తెలుసు, మన పెన్షన్ ఏవైతే ఉన్నాయో దేశంలోనే అత్యధికంగా అమౌంట్ ఇచ్చేది, పెన్షన్ అమౌంట్ ఇచ్చేది కేవలం మన ఆంధ్రప్రదేశ్లోనే ఇస్తున్నాము. అది నిజంగా కూటమి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని మరొకసారి నిరూపించబడింది. అలాగే ఇవాళ ఎక్కడికక్కడ నేను గ్రామస్తుని కనుక్కుంటే వాళ్ళు ఎక్కడైనా రోడ్లు ఏమైనా ఉన్నాయంటే అన్నీ హ్యాపీగా ఉన్నాయమ్మా. సూపర్ 6 సూపర్ హిట్ అని అందరూ ప్రతి ఒక్కరు కూడా అదే నినాదం. ప్రజలందరిలో కూడా సూపర్ 6 అనే పథకం సూపర్ హిట్ అయ్యింది. ఎలక్షన్లో ఏవైతే హామీలు ఇచ్చుకున్నామో అవన్నీ దాదాపు 80% వరకు కూడా పూర్తి చేసుకుంటున్నాము. అలాగే రానున్న రోజుల్లో ప్రజల ఆశల మేరకు, ఆశల మేరకు వాళ్ళందరికీ కూడా త్వరలోనే ఉగాదికి మన బడ్జెట్ సెషన్స్లో కూడా డిసైడ్ అయింది. ఉగాదికి వచ్చేసి హౌసింగ్ పట్టాలు, అలాగే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే మహిళలందరూ కూడా టైలరింగ్ ఎవరైతే నేర్చుకున్నారో ఆ కుట్టు మిషన్లు పంపిణీ కూడా ఫస్ట్ ఫేజ్ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరికీ కూడా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇలాంటి మరి రానున్న రోజుల్లో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరెన్నో కూటమి ప్రభుత్వం చేపడుతుంది. కూటమి ప్రభుత్వం ముఖ్యంగా పేదల ప్రభుత్వం, పేద ప్రజల వాళ్ళ కోసమే ఈ నిర్ణయాలు కూడా తీసుకునే ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం. అలాగే ప్రజల డబ్బు ఏదైతే ఉందో ప్రజలకే చేరవేయాలి అని చెప్పేసి ఇన్ని పథకాలు కూడా తీసుకొస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా ఇంకా ఇంతకన్నా మించి మంచి మంచి పథకాలు కూడా తీసుకొస్తాము. ఇవాళ అందరు ప్రజల్లో అంతా కూడా సూపర్ 6 సూపర్ హిట్ అనే నినాదం అందరిలో కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. జై హింద్. ఇంకేమన్నా సమస్యలు? కరెంట్ స్తంభాలు తప్పించి డ్రైన్లు పెట్టిద్దాం. ఈసారి రోడ్లు డ్రైన్లు పెట్టించలేదు కదా ప్లాంట్, వాటర్ ప్లాంట్. సార్ అవి రిక్వైర్మెంట్స్ రాసుకోండి సార్. ఎంఆర్ఓ గారు ఉగాది హౌసింగ్ సైట్స్ వస్తాయి. అలాగే కుట్టు మిషన్లు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే అవి కూడా వస్తాయి ఉగాదికి. అవి ఆ 2 చెప్పండి. ప్రస్తుతానికి అసెంబ్లీ సెషన్స్ లో ఆ 2 అయినాయి. ఆ 2ంటికి వచ్చింది ఇల్లు ఉగాదికి హౌసింగ్ సైట్.